ఈ ఏరియా ప్రజలకి రామన్ అంటే ఎంత మర్యాదో అలాగే అతన్ని చూస్తే భయపడతారు కూడా. ఈవిడ రామన్న భార్య బేబీ అమ్మ. వీరికి ఒక అబ్బాయి, పేరు వినోద్. రామన్న గరాజులో పనిచేసేవాడే మంజు, అలియాస్ బ్లాక్ డ్రాగన్ మంజు. బేబీ అమ్మ ఇతన్ని కూడా సొంత కొడుకులా చూసుకుంటుంది. కాని డబ్బాస కలిగిన మంజు రామన్నకు తెలియకుండా ఎన్నో చిల్లర దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఇతను కాంప్రమైజ్ యాంటోనీ, పాత రౌడీ. పగా ప్రతీకారాల కారణంగా అండర్ వరల్డ్ లో ఎంతో మంది కొట్టుకు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని కాంప్రమైజ్ చేయడమే ఇతని పని. రౌడీయిజంలో ఆదాయం ఉండదు, జీవితం ఉండదని బుద్ధి చెప్తూ ఉంటాడు. సాయంత్రం అయితే చాలు రంజన్ బార్కు వెళ్లి రామన్న యాంటోనీతో కలిసి మందు తాగుతాడు. అదే బార్కి రామన్న శిష్యుడు మంజు కూడా వస్తుంటాడు. నా నీ ఓనర్ వచ్చాడు. ఓనరు గ్యారేజ్లో, ఇక్కడ కాదు. సరిగా చెప్పరా. ఇతని పేరు గిలిగిలి చంద్ర. విశ్వాసం చూపిస్తే బిస్కెట్లు మాత్రమే వేస్తారు. నేను చెప్పినట్టు చేస్తే గోల్డ్ బిస్కెట్ సంపాదించవచ్చు. నేను నీకు ఒక మంచి పని చూపిస్తా. ఈ పని వదిలేసి రావాలా? వద్దొద్దొద్దొద్దు. ఏ కారణం చేతనైనా ఈ పని వదిలేయద్దు. అక్కడుంటూనే ఈ పని చూసుకో. గంజాయా? గంజాయి అని చెప్పకురా, పొట్లం పొట్లం అను. ఇది అమ్మావంటే 60 నాకు, 40 నీకు. రేపు వినోద్ నగర్ డంప్ యార్డ్కి వెళ్ళు. అక్కడ మోగిలి అని ఒకడుంటాడు. గిలిగిలి అని రూట్ చెప్తాడు. నీకు గాని బొర్రుంటే అక్కడున్న 2 కిలోల గంజాని కనిపెడతా, అది తీసుకురా. ఇది మంజు ఇల్లు. వీడు అతని తమ్ముడు శుంఠి. ఈవిడ వాళ్ళ బామ్మ డయానా. గిలిగిలి చేసే వ్యాపారాల్లో వీళ్ళు సహాయకులుగా ఉన్నారు. చాలా దూరం వెళ్లిపోయింది. ఒకరోజు రామన్న కొడుకు చనిపోయాడని న్యూస్ వచ్చింది. రామన్న ఆ వార్త విని కుప్పకూలిపోయాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో తన కొడుకు యాక్సిడెంట్లో చనిపోవడానికి కారణం గంజా తీసుకుని బండిని నడపడమే అని రామన్నకు తెలిసింది. ఏంట్రా? గోవా బీచ్ లో దొరకని సరుకు రామన్న గ్యారేజ్ లో దొరుకుతుందంటగా. ఇన్ఫర్మేషన్ పక్కాగా కలెక్ట్ చేసుకుని వచ్చినట్టున్నా. అరే అదేంటన్నా, ఎప్పుడు నువ్వే కదా నాకు సరుకిస్తావు. సరే సరే, అక్కడికి వెళ్ళి తెచ్చుకో. ఏక మాత్రం చెప్పకో. అమ్మ తోడన్నా నేను చెప్పను. ఎవరా? రామన్నా, అదిగో వాడే మీ అబ్బాయికి గంజా ఇచ్చింది. అన్నా, నేనేం చేశానన్నా? వీడేనన్నా, వదిలిపెట్టద్దన్నా, కొట్టండన్నా. మీ అబ్బాయి చనిపోయింది వీడి వల్లే అన్నా. అన్నా, నిజంగా నాకేం తెలియదన్నా. ఏం చేస్తున్నారండి? మనకి మన బిడ్డనే సరిగా పెంచడం తెలియలేదు. వీడిని కొట్టి ఏం చేస్తారండి? వీడిని కొట్టి చంపేసి మీరు జైలుకి వెళ్లిపోతారా? నేను నడుటని చూడు బిచ్చం ఎత్తుకోవాలా? రేయ్, నా కొడుకు నీకు ఏం ద్రోహం చేశాడ్రా? ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టాడ్రా. ఇందుకు నువ్వు అనుభవించి తీరుతావు. పోరా పో. ఈ బిజినెస్ లో ఇదంతా కామన్. కొడతారు, వంగబెట్టి మింగుతారు. చావాల్సి వస్తుంది, చంపాల్సి వస్తుంది. కాని వ్యాపారాన్ని వదిలిపెట్టకూడదు. ఇది మన ఏరియా. నీకే సమస్య రాదు. ఇది నీ ఇల్లు, వెనకనే నా ఇల్లు. ఎలాగో నా మనవణ్ణి గొప్పని చేసేయ్యా. కొంచెం వెయిట్ చేయడాయన, పెద్దిల్లు కట్టిస్తాను. అంతవరకు అక్కడ ఇక్కడ పార్ట్ టైం గా జరిగిన ఈ వ్యాపారం ఫుల్ టైం గా మారింది. బ్రతికున్నప్పుడు నరకం అంటే ఇదేనే. విషయం తెలుసుకుని ఊరి నుంచి వచ్చిన యాంటోనీ కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న రామన్నకి అతని భార్యకి తోడుగా ఉండడానికి గరాజుకి భీమాను ఇంకా అల్లుని తీసుకొచ్చాడు. రామన్న, వచ్చేసామా? ఈ పిల్లలకు ఒక పనివ్వు రామన్న. ఏయ్, పోండ్రా. ఆ మంచుగాడు నా జీవితాన్ని నాశనం చేశాడుగా. కన్న కొడుకులాగా వాడిని చూసుకున్నాను రా. రామన్న,
అందరూ ఒకేలా ఉండరు. నీ భార్య కోసమైనా నువ్వు ప్రాణాలతో ఉండాలి. నువ్వు బతకాలంటే అందుకు గరాజ్ ఉండాలి. గరాజ్కి ఈ ఇద్దరు అనాథ పిల్లలు అవసరం. మిగతాదంతా ఆ దేవుడు చూసుకుంటాడు. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేసి అడుగుతున్నాను, వీళ్ళను వద్దని నువ్వు చెప్పకూడదు. రామన్న దగ్గర మెకానిక్స్ గా వృత్తిని ప్రారంభించిన భీమా ఇంకా అల్లులు వాళ్ళకి కొడుకులేని లోటును పూరించారు. యజమాని మీరు చెప్పిన పని అంతా అయిపోయింది, ఇంకేమైనా చేయాలా? ఏయ్ ఇంకోసారి నన్ను యజమాని అని పిలిచావో మొహం పగిలిపోద్ది. భీమా పెద్దవాడవుతున్న కొద్దీ అతనితో పాటు ఓ గ్యాంగ్ తోడైంది. రే ఎక్కడికి వెళ్ళిపోయావురా? నిన్ను అడిగేవాడెవడు లేడుగా. రేయ్ నాకు నా ఫ్రెండ్సే ముఖ్యం. నువ్వు నా అన్నవి అన్నలా ఉండు, అర్థమైందా? వాడి పేరేంటయ్యా? మంజునా? డోర్ నంబర్ 8. ఇదిగోనా గిరిగిలి చంద్రు ఇల్లు తాళం వేసుంది. వాడి శిష్యుడు మంజుగాడి ఇల్లు రైట్ చేద్దాం. అన్నా 60-40 వర్కౌట్ అవుదన్నా. క్రైమ్ సిద్ధాంత్ టార్చర్ పెడుతున్నాడు అన్న. రేయ్ రారా, నువ్వు మర్యాదగా 10% కట్టింగ్ ఇచ్చేయి, లేకపోతే ఈ ఏరియాలో ఎక్కడ బిజినెస్ చేయలేవు. సరకు మొత్తాన్ని సీజ్ చేస్తాను, చూసుకో. బియ్యం ఉందా? ఉన్నాయి సార్. 2 బస్తా ఇంటికి పంపించు. కమిషన్ ఇవ్వకుండా ఏమారుదాం చూస్తున్నావా? పోలీస్ కటింగ్ లో నువ్వు నేను తేల్చుకుందాం. ఇలా చూడు, కొన్నిసార్లు మన కళ్ళ ముందు జరిగే దాన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. పొత్తు నీదే కావచ్చు, కానీ పాప్కార్న్ తయారు చేసేది నేను. పొత్తు రేటు 4 రూపాయలే. అదే పాప్కార్న్ అయితే 250 రూపాయలు. వెళ్ళరని అది కదన్నా. సింగన్న బయలుదేరనే బళ్ళారే మచ్చి కాలం. సింగన్న బయలుదేరేనే బల్లారే మంచి కాలం. గంజా సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన గిలిగిలిని చంపి సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు బ్లాక్ డ్రాగన్ మంచ్. ఏంది? ఈ రోజుతో నా కొడుకు చచ్చి 1 సంవత్సరం అయిందిరా. ఇది తీసుకో, చక్కగా తాగు. ఏయ్ ఇదెందుకురా ఎదవా? నాకు నా కొడుకుని తిరిగి ఇవ్వరా. ఇవ్వరా? మర్యాదగా చెయ్యి. ఆ కొడుకుని తిరిగివు. నువ్వు తాగుడికి బానిసయ్యావు, నీ కొడుకు గంజాయికి బానిసయ్యాడు. మీరు పాడైపోయి నన్ను తప్పు నా కొడుకు అంటున్నారేంటి? ఈసారి ఇక్కడ కనపడ్డావో పాతేస్తా. మామా, రామన్నపై డ్రాగన్ చేయి చేసుకున్నాడు. మామూలుగా కాదు, కాళ్ళతో గుండెల మీద తొక్కాడంట. ఛ, వాడిలా చేసి ఉండకూడదు. పాపం రామన్న. రౌడీలారా మీరు? కత్తులతో తిరుగుతున్నారు. ఎంత ధైర్యం రా మీకు? నేను వదలను అంకుల్, ఒక్కడిని కూడా వదిలిపెట్టను. దయచేసి మీరు అడ్డు రావద్దు. నేను చెప్పేది వినరా, అతని గొడవలో జోక్యం చేసుకోకు. ఏంటి అంకుల్ మీరు ఇలా ప్రతి ఒక్కరిని వదిలేయమంటే ఎలా? మీలాంటి వాళ్ళు ఉన్నందువల్లే ఈ ప్రపంచంలో ఎవరు న్యాయం కోసం పోరాడలేకపోతున్నారు అంకుల్. Alhamdulillahi Rabbil Alameen Ar-Rahmanir Rahim Maliki Yawmiddin. ఏయ్ నా కొడుకు చనిపోయాక బేబీ చనిపోద్ది అనుకున్నాను రా, కానీ మీరు వచ్చారు కాబట్టి అది బతికిందిరా. మీరు తనని బాగా చూసుకోవాలిరా. యజమాని మీరు ఊరుకోండి యజమాని, దయచేసి ఇలా మాట్లాడకండి. మేము మీలోనే మా అమ్మని నాన్నని చూసుకుంటున్నాం. దిగులు పడకండి, అల్ల ఎప్పుడు అందరికి తోడుగా ఉంటారు. యజమాని ఒక్కసారి మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? నాన్న, నాన్న. ముందు నా కొడుకును విడగొట్టాడు,
ఇప్పుడు తనని నా దగ్గర నుంచి విడగొడుతున్నా